మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. తెలంగాణ కాంగ్రెస్ కు ఆ జిల్లా గుండెకాయ. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేతలంతా అక్కడి వారే. పోరాటాల గుమ్మంగా ఆ ప్రాంతానికి ఎంతో పేరుంది. అలాగే అక్కడ బలమైన లీడర్లు ఉన్నారు. అందుకే అంది వచ్చే ఏ అవకాశాన్ని ఆ జిల్లా నాయకత్వం వదులుకోవడలేదు. అయితే నామినేటెడ్ పోస్టులు అక్కడ అగ్గిరాజేస్తాయి. పదవుల చిచ్చు రోజు రోజుకు దుమారం రేపుతోంది. తమ వారికి పదవులంటే తమ వారికే ఇవ్వాలని అధినాయకత్వం పోటీ పడుతుందట. రాష్ట్రంలో ఏ జిల్లాలో అలాంటి పోటీ లేదట. ఏకంగా సీఎం పైనే ఓ ఎంపీ ఫైర్ అవుతున్నారట. ఇంతకీ ఆ జిల్లాకు వచ్చిన పోస్టులన్నీ, గల్లీ నుంచి ఢిల్లీ వరకు చక్రం తిప్పుతున్నదెవరు? టీ కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల చిచ్చు. ఖమ్మం జిల్లా నాయకులకు దక్కని పదవులు. అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేతలు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం అనేక కార్పొరేషన్లు, సంస్థలు, బోర్డుల్లో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ వస్తోంది. అయితే నామినేటెడ్ పదవుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమపై నిర్లక్ష్య వైఖరి తగదంటున్నారట ఆ జిల్లా నేతలు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. రాష్ట్ర రాజకీయాలు అంతా ఒక ఎత్తైతే స్తంభాద్రి జిల్లా పాలిటిక్స్ ఒకెత్తు. ఇక్కడి ప్రజలు వినూత్నంగా ఆలోచిస్తూ విలక్షణ తీర్పిస్తారు. తెలంగాణ ఏర్పడ్డాక 10 ఏళ్లు బీఆర్ఎస్ రాష్ట్రంలో అప్రతిహత విజయాలతో ముందుకు సాగింది. కానీ ఖమ్మం జిల్లాలో కారు ముందుకు కదల్లేదు. 10 నియోజకవర్గాలుంటే 2 దఫాలు అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానానికి బీఆర్ఎస్ ను పరిమితం చేశారు స్తంభాద్రి ఓటర్లు. 2023 శాసనసభ ఎన్నికల్లో హస్తానికి జైకొట్టి అన్నింటా గెలిపించారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం సైతం ఖమ్మం సీనియర్లకు సముచిత స్థానం కల్పించింది. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ మినిస్టర్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలంగాణ మంత్రివర్గంలో చోటు కల్పించింది. అలాగే లేడీ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరికి రాజ్యసభ సీట్ ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి ఖమ్మం కాంగ్రెస్ లో 4 కుర్చీలాట అన్నమాట. భట్టి, తుమ్మల, పొంగులేటి, రేణుకా చౌదరి ఇలా ఎవరికి వారు జిల్లాపై పట్టు సాధించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. వీళ్ల అనుచరులు ఎవరికి వారే ఆయా వర్గాల అభిమానులుగా ముద్రపడ్డారు. దీంతో పదవుల పంపిణీ కత్తిమీద సాములా మారింది. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం నామినేటెడ్ పదవులను ప్రకటించింది. ఇందులో కొందరి వర్గాలకే పదవులు వచ్చాయి. మరికొందరు ఆశావహులు కస్సుబుసుమంటున్నారు. 2.5 ఏళ్లుగా ఊరిస్తూ క్యాబినెట్ పోస్టుల్లో భర్తీ ప్రకటన ఖమ్మం జిల్లా నేతల్లో నిరుత్సాహం నింపిందట. పదవులు గ్యారంటీ అనే ధీమాతో ఉన్న లీడర్ల ఆశలపై అధిష్టానం నీళ్లు చల్లడంతో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయట. ముఖ్యంగా మంత్రులు తుమ్మల, పొంగులేటి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వర్గానికి చెందిన అనుచరులు పదవులు ఆశించి భంగపడ్డారట. స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి భట్టి విక్రమార్క సన్నిహితుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ ను వరించింది. ఆయన 2 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మహ్మద్ ఖాదర్ అలీ నియమితులయ్యారు. ఆయన తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అనుచరుడు. మైనార్టీ కోటాలో ఖాదర్ అలీని పదవి వరించింది. నాగేశ్వరరావు అనుచర వర్గంలో ఇంకా ఆశావహులున్నారు. వాళ్ళందరినీ మినిస్టర్ సంతృప్తి పరచలేకపోతున్నట్లు సమాచారం. నామినేటెడ్ పోస్టులపై ఎంపీ రేణుకా చౌదరి సీరియస్ అయినట్లు ఆమె వర్గీయులు చెప్పుకొస్తున్నారు. తమ వర్గీయులకు తాను పేర్లు సూచించినా పదవులు దక్కలేదట. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులపై ఆమె గరంగరంగా ఉన్నారట. రేణుకా చౌదరి వర్గంతో పాటు అసంతృప్తి నేతలంతా భారీగా తరలి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో నంబర్ 2 పొజిషన్లో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులకు భంగపాటు తప్పలేదు. లోపల శ్రీనన్న అభిమానులు కుమిలిపోతున్నారట. అన్నా, ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైనా ఇప్పటి వరకు ఓ పదవి లేదు, గుర్తింపు లేదు. 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం గొంతు చించుకుంటున్నా చూడండన్నా, కొంచెం నేనొక్కడినే కాదన్నా, పార్టీ కోసం సర్వం త్యాగం చేసినోళ్లు 10 మంది ఉన్నారంటూ మొరపెట్టుకుంటున్నారట ఖమ్మం కాంగ్రెస్ నేతలు. మరి నామినేటెడ్ పదవుల పంచాయతీ ఎప్పుడు ముగుస్తుందో చూడాలి. మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.